రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. 2-3 రూపాయలకు వడ్డీలకు తెచ్చి బిడ్డల్ని చదివించుకుంటున్నారు. 8 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఇవ్వకపోవడం దారుణం. మే 31 లోపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాలి. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాలు, నష్టాలు, కన్నీళ్లను గుర్తించి వారి సమస్యలను తీర్చాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో జర్నలిస్ట్ హత్యకు గురి కావటం అత్యంత బాధాకరం. జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. జీవిత ఖైదు పడేలా పోలీసు యంత్రాంగం కృషి చేయాలి. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 2 సార్లు టెండర్లు పిలిచారు. భోగాపురం ఎయిర్పోర్టు రావడం మంచిదే, కానీ అంతర్జాతీయ గుర్తింపు పొంది మంచి సేవలు అందిస్తున్న వైజాగ్ విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి ప్రకటన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. పెట్రోల్, డీజిల్ కొరతను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక సెక్స్ బ్రోకర్. అతడి చేతిలో అమెరికా వైట్ హౌస్ చిక్కుకుంది. ట్రంప్ కూడా సెక్స్ రాకెట్లో ఇరుక్కున్నారు. అందుకే యుద్ధం వచ్చిందని చింతా మోహన్ తెలిపారు. ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. 2 రూపాయలు 3 రూపాయలకు వడ్డీకి అప్పులు తెచ్చుకొని బిడ్డలు చదివిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది. మరి 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీఆర్సీని తీసుకొని వచ్చింది, పే రివిజన్ కమిషన్ని. ఈ పే రివిజన్ కమిషన్ అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి జరపాలి. కానీ గత 8 సంవత్సరాలుగా మరి పీఆర్సీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులని కష్టాల్లో పెడతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం నిశ్చితంగా. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల బకాయిలు, 30,000 కోట్ల రూపాయల బకాయిలు మే 31వ తారీఖులో అప్పుల చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చి తీరాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు కాంట్రాక్టర్లకే ఇస్తున్నారు బిల్లులు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, వెంటనే ఇవ్వాలి. 4 డిఏలు పెండింగ్ ఉంది వాళ్ళకి. మరి వాళ్ళ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లను గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని రేపు రాబోయేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో పెట్టి వెంటనే వాళ్ళకి పీఆర్సీ అపాయింట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, జర్నలిస్టు సొంత చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోనే నిన్న మర్డర్ చేయడం జరిగింది. ఎలా ఉందో ప్రజాస్వామ్యాన్ని మనం ఒకసారి ఆలోచించక తప్పదు. జరిగినటువంటి నష్టానికి, కష్టానికి ఆ జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. మరి డీజిల్ కొరత చాలామందికి తెలియదు. డీజిల్ కొరత ఎందుకు వచ్చాయి, ఎండలు వేడి ఎందుకు వచ్చింది కూడా చాలామందికి తెలియదు. డీజిల్ కొరతకు బాధ్యత యుద్ధం ఎందుకు వచ్చింది ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఇది ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల వచ్చింది. ఎవడి ఎప్స్టీన్? వాడు ఒక సెక్స్ బ్రోకరు. వైట్ హౌస్ కూడా, మరి అమెరికా అధ్యక్షుడు కూడా దీంట్లో ఇరుక్కోబోయినాడు ఈ ఫైల్స్లో. ఈ ఫైల్స్ నాశనం చేసేదాని కొరకుగా మరి ఇరాన్లో, టెహరాన్లో వాళ్ళు బాంబులు వేస్తున్నారు. మిసైల్స్ వల్ల వేడి ఎక్కువైంది. విశాఖపట్నంలో కూడా వేడికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. చివరిలో విశాఖపట్నం
ఎయిర్పోర్ట్ మూసేయడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు టెండర్లు పిలిపించాడు, నాకు తెలుసండి. ఎయిర్పోర్ట్ అథారిటీకి వచ్చిన దాన్ని కూడా వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయొద్దు చంద్రబాబు నాయుడు గారు, ఇది తప్పు. రూరల్ కనెక్టివిటీ కింద భోగాపురం వచ్చేది, అది ఉండి ఇది ఉండి, కానీ దీన్ని మూసేసి ఆడ పెడతానంటే కుదరదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఎందుకు క్యాబినెట్లో మరి మోడీ అన్నీ మాట్లాడుతున్నాడు, పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ప్రైవేటైజ్ చేయనని మోడీ నోట్లో నుంచి రావాలి తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను.